ఇప్పుడు దేవుణ్ణి తండ్రి అని పిలిచే మరే మతం కానీ మార్గం కానీ లేదు, క్రైస్తవత్వం తప్ప. మరి దేవుని తండ్రి అని అంటాం. అలాగే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం కూడా మన జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే మనకు లభిస్తుందని యాకోబు 1:17 ఉంది. తండ్రి జాలి పడతాడట మనల్ని చూసి. 103వ కీర్తనలో ఉంది, మరి తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల ఆయన జాలి పడుతున్న 103:13 ఉంది. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తుల వారి ఎడల జాలి పడం అంటే తండ్రి స్వభావము దేవుని ఉన్నదని మనకు అర్థమవుతుంది. కనుక ఈరోజు నాకు మా తండ్రి అని నేను అన్నాను, ఎందుకంటే మనకు అందరికీ తండ్రి పాస్టర్ మాథ్యూ గారు నాకు శారీరకంగా జన్మనిచ్చినాడు, కానీ మీకు అందరికీ ఆత్మీయ తండ్రి, మనకందరికీ ఆత్మీయ తండ్రి. జూన్ 13వ తారీఖు 2003లో ప్రభు సన్నిధికి చేరుకున్నారు. ఆయన దాదాపు 65 సంవత్సరాలు దేవుని సేవ బహునమ్మకంగా చేసినారు. మరి ఆయన చేసిన సేవ ఒక దీవెనలే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆయన విడిచి వెళ్ళిన సేవనే కొనసాగిస్తున్నాం. కనుక దేవుని మాటకు విధేయుడై ఆయన తన జీవితాన్ని అర్పించుకొని ఏ విధంగా ఇంత ఘనమైన సేవ ఆరంభించినాడు, మరి దాన్ని కొనసాగించే భాగ్యం మనకు అందించినాడు, ఒక స్వాస్థ్యం మనకు అనుగ్రహించి వెళ్ళినాడు. ఆ తండ్రి గురించి నేను మరి దేవుని స్తుతించినాను. ఒక మంచి తండ్రిని మనకందరికీ అనుగ్రహించినాడు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం. ఈరోజు పాస్టర్ మాథ్యూ గారిని కొన్ని కార్యాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపింపబడిన. అది దట్స్ అ బ్లెస్సింగ్ టు ఆల్ ఆఫ్ అస్, టు ఆల్ ద ఫాదర్స్, ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తండ్రులు, ఆలయంలో ఆలయ ప్రాంగణంలో మిద్దె మీద కూర్చున్న వారందరూ, టీవీ ద్వారా వింటున్నవారు, తండ్రులు, వారికి దీవెనకరంగా ఉండడానికి కొన్ని మాటలు నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. నా తండ్రిలో నేను చూసిందంటే చాలా యథార్థత చూసినాను, ఫుల్ ఆఫ్ ఇంటెగ్రిటీ. అంటే ఏ మోసం నేను చూడలేదు, కపటం నేను చూడలేదు, అబద్ధములు నేను చూడలేదు, చెడ్డ మాటలు పలకడం ఎప్పుడు వినలేదు, మరి వ్యర్థమైన మాటలు పలికి మరి జోకులు వేయడం, ఊరికి ఎవరిని గేలి చేయడం నేను ఎప్పుడు నా తండ్రిలో నేను చూడలేదండి. దేవుని స్తుతిస్తున్నాను, దేవుని స్తోత్రం. సచ్ అ స్టాండర్డ్ ఫాదర్. ఆ తండ్రి కన్నులు ఎంత షార్ప్గా ఉండేదంటే మమ్మల్ని ఒక్కసారి ఇలా చూస్తే మేము భయపడేది. అంటే మాకు తెలిసిపోతుంది మేము ఏదో తప్పు చేసినామని. అంటే అంత పవిత్రంగా ఉండేది ఆయన నేత్రాలు. చూస్తే చాలు మాకు తెలిసిపోతుంది ఏదో తప్పు మేము చేసాము, తండ్రి చూపుల్లో మాకు అర్థమయ్యేది. తర్వాత చాలా మితంగా మాట్లాడేది. హీ యూజ్డ్ టు టాక్ వెరీ లిటిల్. ఎప్పుడు సమయాన్ని వ్యర్థం చేయకపోయేది పాస్టర్ మాథ్యూ గారు. తర్వాత నేను గమనించింది ఏంటంటే ఎప్పుడు దేవుని కార్యాలు, దేవుడు ఫస్ట్ ప్రయారిటీ అనమాట. మొట్టమొదటి దేవుని కార్యాలు చేసేది. అంటే దేవునికి అంతగా విధేయుడైనాడని మరి నేను గమనించినాను. తర్వాత ఆయన చాలా బలమైన విశ్వాసం దేవునిలో నేను గమనించినాను. హీ హ్యాడ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. చూడండి, మరి కేరళ దేశం నుండి సువార్త సేవ నిమిత్తం వచ్చినప్పుడు ఆయనకు 19 సంవత్సరాలు కదా, మరి మా అమ్మగారికి 16 సంవత్సరాలు. వాళ్ళకి ఇక్కడ బంధువులు లేరు, భాష రాదు, ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి సేవ కొరకు కంకణం కట్టుకొని వచ్చినారు. ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, ఆకలి దప్పులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజులు 9-10 రోజుల వరకు ఆహారం లేకుండా ఉండేదట, ఒకటి నీళ్లు తాగేదట తల్లిదండ్రులు. అంటే ఎంత సేవ కొరకు ఎంత కష్టపడినారు. అంటే వారి విశ్వాసాన్ని వారు మాత్రం బాగా అంతవరకు విశ్వాసాన్ని ఏం చేసినారు, కాపాడుకున్నారు. దేవుని స్తోత్రం. మరి ఎన్నో సంఘాలు స్థాపించగలిగినారు. అనేక ఆత్మలను రక్షణ మార్గంలో వారు నడిపించగలిగినారు. తర్వాత నా తండ్రిలో నేను గమనించిన ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవునిలో విశ్వాసం మాత్రం ఎప్పుడు స్థిరంగా ఉండేది. ఎప్పుడు కలవరం కానీ చంచలత్వం కానీ నేను చూడలేదు నా తండ్రిలో. దేవుని వాగ్దానాలు కొన్నిసార్లు నిద్రలో గట్టిగా మరి హీ యూజ్డ్ టు షౌట్ ద గాడ్స్ ప్రామిస్ ఇన్ ద డీప్ స్లీప్. అంటే బాగా గురకగొట్టి నిద్రపోయేటప్పుడు కొన్నిసార్లు మేము వినేదన్నమాట. అంటే ఆయన నిద్రలో కూడా దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడా. కొన్నిసార్లు బైబిల్ చదివేటప్పుడు కూడా ఎక్సైట్ అయిపోయేది. దేవుని వాక్యం అతని హృదయంలో మండడం మేము చూసిన, మండుతున్నప్పుడు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అగ్ని రాజబెట్టినట్టు అనిపించేది. ఆయన ముఖం అంతా ఇలా తేజస్సుగా మారిపోయేది. అవన్నీ చిన్నప్పటి నుండి మేము గమనించేది. ఎంతో ప్రయాసపడి ఈ మందిరం కట్టినారు. నేను ఎప్పుడు కృతజ్ఞురాలను. ఎందుకంటే ఆ దినాల్లో సెల్ ఫోన్లు లేవు, వాహనం లేదు. ఏ విధంగా కట్టినాడు. ఈ దినాల్లో కట్టాలంటే ఇన్ని వసతులు ఉన్నా కానీ ఒక ఆలయం కట్టడానికి వీలు కావడం లేదు. కానీ ఆ దినాల్లో 40 years బ్యాక్
ఎంత ప్రయాసపడి కట్టి ఉండొచ్చు ఈ మందిరం అని నేను ఎప్పుడు అనుకుంటాను. అంటే ఆయన ఇది కట్టేటప్పుడు సంఘంలో ఉండేవారు గేలి చేసినారు, అన్నారు మీకేం మతి చెడిందా, ఇంత పెద్ద ఆలయం ఎందుకు కడుతున్నారు అన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉండేది 20-30 మంది. ఇంత పెద్ద ఆలయం. మా నాన్నగారు అన్నారు, నాకు ఒక దర్శనం ఉంది, ఈ ఆలయం కూడా సరిపోదు, బయట కూర్చుంటారు జనాలు, మిద్దల మీద కూర్చుంటారు జనాలు, అక్కడి వరకు జనాల ప్రవాహం ఉంటుందని అప్పుడు చెప్పినాడు. ఎప్పుడు 40-50 సంవత్సరాలు చెప్పడం మేము విన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. అలాగూ నా తండ్రి ఎంత పట్టుదలతో ఈ కార్యం చేసినాడు. అందుకు ఈరోజు మనం ఈ ఆలయం మరి దేవుని సేవ కొరకు వాడుతున్నాము, వాడగలుగుతున్నాం. తర్వాత నా తండ్రిలో నేను చూసిందంటే వ్యర్థం, యూజ్లెస్ మాటలు ఎప్పుడు మాట్లాడలేదండి. తండ్రులు జాగ్రత్తగా వినండి. పాస్టర్ మాథ్యూ గారి మాదిరి మనం అవలంబించాలి. ఒక తండ్రిగా, ఇంటికి నాయకునిగా, ఇంటికి అధిపతిగా ఉన్నప్పుడు ఎలాగ ఉండాలి. వ్యర్థమైన మాటలు ఎప్పుడు నేను వినలేదు. ఆయన ఏదైనా మాట్లాడితే అది బరువైన మాట. హిజ్ వర్డ్స్ యూస్ టు క్యారీ వెయిట్ అంటే మేమంతా గౌరవించేది. తర్వాత చెడ్డ మాటలు ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదండి. చెడ్డ మాటలు బూతులు మాట్లాడడం. చాలామంది తండ్రులు ఏదో వాళ్ళ పురుషులని, వాళ్ళకి ఏదో అధికారం ఉందని ఇంట్లో భార్యను చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు, పిల్లలు చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు. చాలా శాపగ్రస్తం అదని నేను చెప్పగలను. డ్రింక్స్ కర్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ. తండ్రుల దోషము 4 తరాల వరకు ఉంటుందని నిర్గమకాండం 20వ వచనంలో చూస్తారు. అదే దేవుని యందు బైబిల్ కలిగిన తండ్రి ఉంటే మరి ఎన్ని తరాలు ఆశీర్వాదాలు, 1000 తరముల వరకు దేవుడు వారిని కరుణిస్తాడనుంది. దేవుని స్తోత్రం. మరి ఇంకోటి నేను చూసినాను ఏమిటంటే, చాలా మాదిరికరమైన జీవితం. సంఘానికి కాపరి, ఆ మందకు మాదిరిగా ఉండేది. ఆదివారము మొట్టమొదట తయారై తెల్లని వస్త్రాలు ధరించుకొని మొట్టమొదటి వచ్చి చైర్ మీద కూర్చునేది. అప్పుడు జనాలు ఎవ్వరు ఉండరు, ఒక్కరు కూడా రానప్పుడే మొట్టమొదటి వచ్చి కూర్చొని ప్రార్థనలో ఉండేది. అది నేను నా తండ్రిలో గమనించినాను. చాలామంది కేరళ నుండి బయలుదేరి సేవ చేసినారండి. ఒకటి చెప్పాలంటే, దేవుడు నాన్నగారి సంతానాన్ని ఆశీర్వదించినట్లు మరెవరిని ఆశీర్వదించలేదు. దేవుని స్తోత్రం. నీతిమంతుల సంతానము తప్పకుండా అభివృద్ధి పొందుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా నెరవేరింది. ఆయన సేవను కొనసాగించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నది కూడా నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. నా నిండైన కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన కడుపులో పుట్టిన వారు ఉన్నారు, 5 ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎన్నుకొని తాను విడిచి వెళ్ళిన ఈ స్వాస్థ్యాన్ని, సేవను కొనసాగించడానికి, అనేకులను వెలుగు మార్గంలో నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. మిమ్మునందరినీ కూడా దేవుడు మరి పాస్టర్ మాథ్యూ గారు చేసిన సేవలోనే దీవింపబడుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. మరి తండ్రి గురించి చెప్పాలంటే, బాధ్యతాయుతులైన తండ్రులు ఉన్నారు. ఫాదర్స్ వర్ వెరీ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ దర్ ఫ్యామిలీ. బాధ్యత రహితులైన తండ్రులు కూడా ఉన్నారు. భార్యను, బిడ్డలు పట్టించుకొని ఉన్నారు. జీతం అంతా వ్యర్థంగా అక్రమ సంబంధాలకు, త్రాగుడుకు బానిసై మరి కుటుంబాల మీద అశ్రద్ధ చూపుతూ, పిల్లలను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా ఉండేవారు చాలామంది ఉన్నారు. అట్టి స్త్రీలు చాలా బాధలో ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్న స్త్రీలు ఉన్నారు. తల్లుల సహవాసం ఇక్కడ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో నడిపిస్తున్నాం కదా. చాలామంది తల్లులు నాతో వచ్చి చెప్తుంటారు, అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థించండి. నెమ్మది లేదు, సమాధానం లేదు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లు, అంటే దేవునికి తండ్రి అనే బిరుదు మరి పాత నిబంధనలో, కృత నిబంధనలో చూస్తున్నాం. అంటే తండ్రి ఏ విధంగా ఉండాలో దేవుని చూసి నేర్చుకోవాలన్నమాట. అంటే ఆ దేవునికి ప్రతిరూపంగా ఉన్నాడు తండ్రి. వాక్యంలో నేను చూసినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయములో చూస్తున్నాం కదా, మీకు ఏమేమి కావాలినో మీ తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మాథ్యూ 6:8. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చెప్దామా, హల్లెలూయా. మన పరలోకపు తండ్రికి మనకు ఏవేవి కావాలేనో అవి ఆయనకు ముందే తెలుసు అంట. అందుకే తండ్రి నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నువ్వేం చింతించొద్దు. నువ్వేం తింటావో, ఏం త్రాగుతావో, ఏం ధరించుకుంటావో ఏమీ చింతించే అవసరం లేదు అని 21వ వచనం చూడండి. మత్తయి 6:21. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. అన్యజనులు విచారిస్తారు, మనకైతే పరలోక తండ్రి మన గురించి విచారిస్తున్నాడు. అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తున్నారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదు. దేవుని స్తోత్రం. మనకి ఏవేవి కావాలనో మన పరలోకపు తండ్రికి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎ ఫాదర్ షుడ్ బి ఎ ప్రొవైడర్ ఫర్ హిస్ ఫ్యామిలీ. నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే లంచం సొమ్ము ఇంటికి తెచ్చి ఆస్తికర్తలుగా చేయడం కాదు. లంచగొండులు ఉంటారు చాలామంది, అది చాలా హేయమైంది, దేవునికి ఇష్టమైంది. పిల్లల మీదకి శాపాన్ని దింపేది లంచం పుచ్చుకోవడం. దేవుని నియమాల్లో ఉంటే తప్పకుండా నీ పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తానంటున్నాడు కదా. 128వ కీర్తనలో చూడండి తండ్రులకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. సామ్స్ 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదు. హల్లెలూయా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో దేవునికి తెలుసు. నీ భార్య బిడ్డలను పోషించడానికి ఎంతగా శ్రమిస్తున్నావు. చాలా కష్టపడతారు చాలామంది పురుషులు, పిల్లల కొరకు, భార్య కొరకు, ఇంటి అవసరతల కొరకు ఎంత కష్టపడుతున్నావు. నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన దీవిస్తాడంట. నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించేలాగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారు? ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడు. యెహోవా నిన్ను సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు, అంటే నీ గృహానికి, నీ గృహమే నీ యెరూషలేము కదా, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచేదవు. నీ పిల్లలను నీవు చూచేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండుగాక. ఇశ్రాయేల్ అనగానే నువ్వు సర్కిల్ చేసి నీ పేరు రాసుకోవాలి. నీకు సమాధానం, నీకు సంపద, నీకు ఐశ్వర్యము, నీకు నెమ్మది, నీకు అభివృద్ధి, ఇవన్నీ కూడా దేవునిలో నుండే రావాలి. కాబట్టి భయభక్తులు గల తండ్రి ఉండే ఇల్లు ఇలాగ దీవింపబడుతుంది. పిల్లలు మరి నీకు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని 127 3వ వచనం చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఒక విశ్వాసి అయిన తండ్రి ఎలాగుంటాడు? దేవుని ఆశ్రయిస్తాడు, దైవాశీర్వాదాలు దింపుకుంటాడు తన కుటుంబం మీదకి కదా. దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం తన పిల్లలు. దేవుడే లేకుంటే, ఈ పరిశుద్ధ గ్రంథం లేకుంటే మూర్ఖులు అయిపోతాం కదా. అంటే మనకైతే పరిశుద్ధ గ్రంథం ఉంది, దేవుని భయం ఉంది, దేవుని భక్తి ఉంది. లోకరీతిగా చూసినప్పుడు ఎలాంటి తండ్రులు ఉన్నారండి? పిల్లలను చంపే తండ్రులు, భార్యను చంపే తండ్రులు ఉన్నారు. కానీ అలాంటి మార్గంలో మనం లేము, దేవుని మార్గంలో ఉన్నాము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనకు దేవుని వాక్యం మన పాదమునకు ఏమైంది? దీపం. మన త్రోవకదే. కాబట్టి ఇలాంటి పనులు మనం చేయలేం. కానీ ఈ ఆశీర్వాదాలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలు అన్నిటి కూడా పొందుకోవాలి. కాబట్టి ఈరోజు తండ్రుల గురించి, తండ్రులు ఎప్పుడు పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి. ఇస్సాకు తన భార్య, గొడ్రాలైన భార్య నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె గర్భం తెరిచి కవల పిల్లల్ని ఇచ్చినాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చూడండి, ఇస్సాకు ఏంటి ప్రార్థన చేయడం? ప్రార్థన అనగానే కేవలం స్త్రీలు చేయాలి అని అనుకుంటారు చాలామంది. ఉపవాసం అంటే కేవలం స్త్రీలు చేయాలి, గుడి పోవడం అంటే కేవలం స్త్రీలు కాదండి. ఆ గృహానికి మీరు తలగా ఉన్నారు, శిరస్సుగా ఉన్నారు. మీరు మంచి మాదిరి చూపెట్టాలి. గుడి అంటే మీరే ముందు వెళ్ళాలి. మీరు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఆ ప్రార్థన. యోబు తన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయలేదా? చేసిండా? యోబు 1వ అధ్యాయం చేయండి, 5వ వచనం. 1వ అధ్యాయం 5వ వచనం. యోబు 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేసు. యోబు తన బిడ్డల నిమిత్తం ఎక్కడ పాపం చేసినారో, తలంపులు తప్పిపోయినారో, క్రియల్లో తప్పిపోయినారో అని చెప్పి ఉదయమునే లేచి, పొద్దున లేచి వారి నిమిత్తం వారిని పవిత్రపరిచేదంట తన ప్రార్థనల ద్వారా. వారి కొరకు ఒక్కొక్క నిమిత్తం దహన బలి అర్పించి నిత్యము వారి కొరకు ప్రార్థన చేసినాడని వాక్యంలో ఉన్నది. అంటే ప్రతి తండ్రి కూడా తన బిడ్డల కొరకు ఉదయముననే లేచి ప్రార్థన తప్పకుండా చేయాలి. మరి దేవుడు తండ్రుల ప్రార్థన వింటాడు, వారి ప్రార్థనలకు జవాబిచ్చి బిడ్డలను ఆశీర్వదిస్తాడు. తండ్రి మాదిరి పిల్లలు అనుకరిస్తారు. ఆల్వేస్ చిల్డ్రన్ ఫాలో ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద ఫాదర్. ఆ తండ్రి ఏం చేస్తున్నాడో అదే పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. తండ్రి ఇలా ఈజీ చైర్లో కూర్చొని సిగరెట్ ఇలా తాగాడు అనుకో, చిన్న పిల్లలు కూడా అలాగే చేస్తారు.
తాగుడైనా, సిగరెట్ కాల్చడమైనా, ఏ అలవాటైనా తొందరలో పిల్లలకు అబ్బిపోతుంది. తండ్రి దగ్గర నుండి వచ్చేస్తుంది. ప్రార్థన చేసే తండ్రి ఆ ప్రార్థనని, ఆ యొక్క మాదిరి పిల్లలు అవలంబిస్తారు. సత్యం తండ్రి చెప్తే పిల్లలు కూడా సత్యం చెప్తారు. చిన్నప్పుడే పిల్లలకు అబద్ధాలు నూరిపోస్తారు కొందరు తండ్రులు. అప్పులు చేసిన తర్వాత ఇంట్లో ఉండి చిన్న బిడ్డలకు చెప్తారు, ఇది ఎవరైనా వస్తే డాడీ లేడు అని చెప్పండి. అయితే ఒక అప్లోడ్ వచ్చినాడంట, ఈ 5 ఏళ్ళ బాబు డాడీ లేడు అని చెప్పినాడంట. మళ్ళీ అడిగాడంట, డాడీ ఉన్నాడా? ఇక్కడ చాలా అప్పు చేసిండు అనమాట. డాడీ లేడు. సరే డాడీ ఎప్పుడు వస్తాడు? ఆగు నేను పోయి అడిగి చెప్తా. పోయి అడుగుతున్నాడు. అంటే అంత అబద్ధాలు ఎట్లా నేర్పించినారో చూడండి. అందుకే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 4వ వచనం నుండి నేను కొన్ని వచనాలు చదువుతున్నాను. Deuteronomy 6:4 అన్నమాట. ఇశ్రాయేలు వినుము. ఇశ్రాయేల్ దగ్గర మీ పేరు రాసుకోవాలని చెప్పినాను కదా. మనం అందరం ఇశ్రాయేలమే. యేసు ప్రభువును అంగీకరించి ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా శాపాలన్నీ కూడా తొలగించుకొని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలకు వారసులం ఇశ్రాయేలం. ఇశ్రాయేలు విను, మన దేవుడని యెహోవా, అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడని యెహోవాను ప్రేమింప. ప్రతి తండ్రి దేవుని ప్రేమించాలి. అదే దీవెనకు రహస్యం. యు టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైట్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్, విత్ ఆల్ యువర్ విజ్డమ్. యు టు లవ్ గాడ్. అప్పుడే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఇక్కడ నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాటలాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. నీ పిల్లలకు నేర్పాలంట. పిల్లలు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, తిరిగినా వెంటనే దేవుని మాటలు వాళ్ళకు నేర్పిస్తూ ఉండాలంట. దైవ కార్యాలు నీ నోటి నుండి రావాలంట. వారు వినాలి నీ నోటి నుండి దేవుని మాటలు. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలేను. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని వ్రాయవలను. వేటిని? దేవుని మాటల. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు నీవు నీ బిడ్డలకు మంచి ఉపదేశం ఇవ్వాలి. తండ్రి చేయు బోధ, తల్లి చేసే ఉపదేశం మరవద్దని వాక్యంలో. నీ కుమారుని నీవు శిక్షించాలట. తప్పు చేస్తే శిక్షించాలి. తండ్రి శిక్షింపని కుమారుడేవాడు. చాలా లాడు చేసి పిల్లలను పాడు చేసే తల్లులు ఉన్నారు. బాగా గారాబం చేస్తారు, క్రమం నేర్పియరు. తప్పేది ఒప్పేది నేర్పించకుండా కావలసిందే అన్ని తెచ్చిపెట్టి రోజు చికెన్ మటన్ అంతా తినిపించి వాడు కండలు పెరిగిన తర్వాత ఒక్క గుద్దు గుద్దుతాడు, పండ్లన్నీ ఊడిపోయే రీతిగా. అలా పెంచకండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగాడు. నువ్వు నీతి మార్గం పిల్లలకు నేర్పిస్తే వాడు ఎందుకు అక్రమం చేస్తాడు? ఎందుకు వాడు ఇతరుల సొమ్ము దొంగలిస్తాడు? ఎందుకు వాడు అక్రమస్తుడు అవుతాడు? కానేరాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేర్పించిందే వాడు పెద్దవాడైనప్పుడు ప్రవర్తిస్తాడు. అది సామెతలు 22:6 ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొందరు తండ్రులు ఇక కొడతారు పిల్లలను, దంచి దంచి కొట్టేస్తారు. అట్లా కూడా కొట్టు మరి బాధించకూడదని వాక్యంలో ఉంది. ఒకసారి చూడండి, సామెతలు 19:18 ఉంది. శిక్షించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, కానీ వాని కీడును కోరకూడదు. సామెతలు 19:18 బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము, అయితే వాడు చావవల్లని కోరవద్దు. శిక్షించి వాని చావకు నెట్టేయవద్దు. నీ శిక్షార్హమైన గద్దింపు వానికి దీవెనకరంగా ఉండాలి. నీ హెచ్చరికలు వాని త్రోవలను బాగు చేయాలి, వాని స్వభావాన్ని మార్చే రీతిగా ఉండాలి, కానీ వాని షాపు కోరొద్దడని. కొందరు తల్లులు ఎప్పుడు చాలా మట్టుకు శపిస్తూ ఉంటారు. వారికి మంచి ట్రైనింగ్ ఇస్తున్నాము సోమవారం సాయంకాలం తల్లులకు ఉపదేశం. మరి ఇప్పుడు తండ్రులు చాలా కొంత మూర్ఖంగా ఉంటారండి. కొందరు మాట్లాడండి, పిల్లలతో మాట్లాడి, భార్యతో మాట్లాడి, వీళ్ళు ఏం సాధిస్తారో నాకు తెలియదు. మూతంతా ముడుచుకొని సేరున్నారా ఆముదం నూనె తాగినట్టు ఉంటారు. ఎందుకు ఇంత సీరియస్నెస్ నాకు అర్థం కాదు. అయ్యో, నీకు బతికున్నప్పుడు భార్య బిడ్డలు ఇస్తే సంతోషంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, వారితో మంచిగా మాట్లాడాలి. కొందరు పిల్లలతో మాట్లాడరు తండ్రులు, వాళ్ళకి ఏదో ఊడిపోయినట్టు మాట్లాడరు అన్నమాట. ఎంత కమ్యూనికేషన్ గ్యాప్ అండి, ఎంత గ్యాప్ ఉంటుంది చూడండి. వాళ్ళు అందుకే పోయి బయట స్నేహాలు చేస్తారు, వారికి నచ్చిన వారితో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే తండ్రి దగ్గర ఆ చనువు దొరకలేదు, తండ్రి దగ్గర ఆప్యాయత వారు పొందలేదు. కొందరు తండ్రులు వస్తున్నారంటేనే మంచం కింద దాక్కుంటారు పిల్లలు. ఏంటిది? పిల్లలు అన్నది అందుకేనా? వాళ్ళు ఎప్పుడు నీకు భయపడుతూ ఉండాలి, వణుకుతూ ఉండాలని. తండ్రి రావడం పిల్లలకు సంతోషకరంగా ఉండాలి కదా. అలాంటి మూర్ఖ స్వభావం వదిలిపెట్టాలి. నీవు పిల్లలను ప్రేమించాలి, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భార్యను పిల్లల ముందు నువ్వు గౌరవించాలి. అప్పుడే కదా పిల్లలు అది చూసి నీ భార్యను తల్లిగా వారు సన్మానిస్తారు.
చాలామంది పురుషులు భార్యల పరువు తీసేస్తారన్నమాట. చెడ్డ మాటలు తిడుతూ ఉంటారు. ఆమె దినమంతా ప్రయాసపడుతుంది కదా భర్త కొరకు, పిల్లల కొరకు, ఒక్క గుర్తింపు ఉండదు, ఒక్క మంచి మాట రాదు. పైగా వారిని బాగా ఇన్సల్ట్ చేస్తూ, అపహసిస్తూ, చెడ్డ మాటలు తిడుతూ పిల్లలు అందుకే దారి తప్పిపోతారు. ఎప్పుడైనా పిల్లల్ని పెంచడానికి ఇద్దరు కావాలి, తల్లి కావాలి, తండ్రి కావాలి. ఇద్దరు కలిస్తేనే పిల్లలు సక్రమంగా రాగలుగుతారు. చూడండి, ఇక్కడ ఆ తండ్రి ఏ విధంగా తల్లిని కించపరుస్తున్నాడో అదంతా పిల్లలు గమనించి ఇక తల్లి చెప్పిన మాట అస్సలు ఖాతరు చేయరు. కాబట్టి ఇవన్నీ మానుకోవాలి. తర్వాత తండ్రులకు ఒక ఉపదేశం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, ఎఫెసీ 6:4, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మీ పిల్లలకు కోపం రేపొద్దని ఒక ఆదేశము తండ్రులకు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచడం. అంటే మీరు ఏ చేసినా, ఏ హెచ్చరిక అయినా, ఏ గద్దింపు అయినా ప్రేమతో కూడి ఉండాలి. అంటే ఊరికే ఇప్పుడు వాడు పరీక్షలో ఫెయిల్ అయినాడు, ఇప్పుడు వాడు నువ్వు తిడితే పాస్ అవుతాడా? ఇప్పుడు పాస్ కాడు. కాబట్టి వాడిని ప్రేమతో దగ్గరికి తీసి, బిడ్డ ఇంకొకసారి రాయి చక్కగా, తప్పకుండా నీకు మంచి మార్కులు వస్తాయి నాన్న అని ప్రోత్సహించాలి. కానీ వారిని కోపగించి ఇక వాళ్ళ తండ్రికి భయపడి ఇంటికి రాకుండా ఇల్లు వదిలిపోయే యవన బిడ్డలు ఎంతమంది ఉన్నారు. ఎందుకంటే తండ్రి అంటే భయం, తిడతాడు, ఫెయిల్ అయినా కదా ఇక పోయి చావడమే మేలు, ఆత్మహత్య చేసుకునేవారు చాలామంది పేపర్లో మీరు చూస్తారు ఈ వార్తలు. తండ్రిని ఎదుర్కోవడానికి ఉన్న ధైర్యం లేక. పరిశుద్ధ గ్రంథం అంటుంది, తండ్రులారా మీ పిల్లలను కోపానికి రేపండి. కోపం రాకుండా చూడండి. యవన బిడ్డలు చాలా కుటుంబాల్లో ఈ ప్రాబ్లం ఉన్నది. వాక్యములో తండ్రుల కొరకు ఆదేశం, తల్లుల కొరకు ఆదేశం, పిల్లల కొరకు ఆదేశం, దాసుల కొరకు ఆదేశం, దాసుల కొరకు ఆదేశం, ప్రతి విధమైన కమాండ్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తండ్రులు పిల్లలను కోపానికి రేపొద్దండి. ఎందుకంటే వారు యవన రక్తం కదా, అంటే వాళ్ళను ఇగ్నైట్ చేయొద్దు కోపం రాకుండా. అంటే చక్కని ప్రేమతో. మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు, నువ్వు పిల్లల కొరకు కట్టె పట్టుకుంటే కట్టె పక్కన ఒక పండు ఉండాలంట. అంటే యూ షుడ్ కీప్ ఎన్ యాపిల్ బిసైడ్ ఎవ్రీ రాడ్. అంటే నువ్వు ఎలాగో గద్దిస్తావో అలాగే వారిని ప్రేమతో దగ్గర తీసుకోవడానికి కూడా నీకు శక్తి ఉండాలి అని అంటున్నాడు. తర్వాత వాక్యము చేత నీవు నీ బిడ్డలను హెచ్చరించాలి. దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణము చేయబడుటకును ప్రయోజనకరంగా ఉంది. అంటే వెన్ యూ గివ్ అడ్వైస్ టు యువర్ చిల్డ్రన్, ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో కొలస్సీ 3:21 చూడండి. ఇక్కడ కూడా తండ్రులకు ఆదేశం. కొలస్సీ 3:21, తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కృంగిపోవద్దంట మీ బిడ్డలు మీరు గద్దించినప్పుడు, మీరు కోపగించినప్పుడు కృంగిపోకుండా చూడాలి. డిప్రెషన్ అని ఇప్పుడు యవన బిడ్డలకు చాలామందికి డిప్రెషన్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు బలవంతంగా కొన్ని కోర్సులకు వాళ్ళను జాయిన్ చేస్తారు, వాళ్ళకి ఇష్టమే ఉండదు ఆ కోర్స్. అలాగే ఇంజనీరింగ్, ఎంసెట్ అని కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ కానీ పంపి వారికి విశ్రాంతి లేకుండా ఒత్తిడి ఎక్కువైపోయి 3 అంతస్తుల బిల్డింగ్, ఒక 10 అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి వారి ప్రాణం అంతం చేసుకున్నారని వార్తల్లో మీరు చూస్తారంటే టూ మచ్ ప్రెషర్ బై ద పేరెంట్స్ అన్నమాట. కనుక ఈరోజు వాక్యం నుండి మనం కొన్ని కార్యాలు మనం చూసినాం. నీ బిడ్డలను నీవు సరైన క్రమంలో నడిపించడానికి తప్పకుండా ప్రయాసపడాలి. ఏ గుడ్ హస్బెండ్ ఈజ్ ఆల్వేస్ ఏ గుడ్ ఫాదర్ అండ్ ఒక మంచి తండ్రి తప్పకుండా ఒక మంచి భర్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమతో, దేవుని వాక్యంతో, దైవ భయంతో నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నీవు సంరక్షించుకోవాలి. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, నేటి సమస్య ఏంటంటే తండ్రులకు ఆత్మీయత లేదు. ఒక మీటింగ్ పెడితే స్త్రీలు ఎక్కువ మంది వస్తారు, 80% వస్తారు స్త్రీలు, 20% వస్తారు పురుషులు. ఎందుకంటే వారికి ఆత్మీయ జీవితంలో ఎదగాలని కానీ వారి కుటుంబాలను దేవుని మార్గంలో నడిపించాలనే పట్టుదల చాలా తక్కువ పురుషుల్లో మనకు కనబడుతుంది. అందుకొరకు మనము ఇప్పుడు ఒకరు ఆత్మీయ జీవితంలో సరిగా లేనప్పుడు మరి ఒకరన్నా దాన్ని చక్కని మార్గం నడిపించడానికి ఉన్న ఆ యొక్క పట్టుదల, ఆ ప్రార్థన, ఆ ఉపవాసం ఉండాలని
ఎందుకంటే ఇద్దరు ఒకేలాగా ఉంటే పిల్లలందరూ పాడైపోతారు కదా. దేవుడు కనికరిస్తాడు తప్పకుండా. భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా ఎవరైతే ప్రయాసపడుతున్నారో, దేవుని చిత్తం తమ కుటుంబంలో జరగాలని ఆశపడుతున్నారో, తప్పకుండా దైవ కనికరం అట్టి వారి కుటుంబాల మీద తప్పకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి ఈరోజు నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. తండ్రులకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆదేశాలు తండ్రులకు ఏవేవైతుందో అవన్నీ కూడా పాటించి సక్రమమైన చక్కని తండ్రులుగా వారిని దేవుడు తీర్చిదిద్దాలని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తోత్రం. మా పరలోకపు తండ్రి వినాయన, నీ ప్రేమ కొరకు మేము వందనాలు, నీ త్యాగం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను, క్షమా స్వభావం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీవు ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదము మాకు అనుగ్రహిస్తావని సెలవిచ్చిన దేవుడు, జ్యోతిర్మయుడైన తండ్రి వినాయన, మాకేవేవి కావాలినో అది నీకు తెలుసు నాయన, ముందుగానే నీకు తెలుసని మేము చింతించవద్దని నువ్వు పలికినావు తండ్రి. ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి తండ్రి కొరకు నీ దాసురాలుగా సంఘంతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. ప్రతి తండ్రికి కావలసిన దైవ భయము దయచేయండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడని 128వ కీర్తనలో మేము చూస్తున్నాము. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక అని. ఓ దేవా, నేను ఎన్ని ఆశీర్వాదాలు మేము చూస్తున్నాం ప్రభువా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు నీవే గనుక నిన్ను గురిగా పెట్టుకొని నీ మీద ఆధారపడటకు సహాయం దయచేయండి. వారి మధ్యలో వారి పిల్లలను మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాము. వారి ఆశలన్నీ నెరవేర్చమని కోరుతున్నాము. నాయనా, ఇచ్చిన భార్య బిడ్డలను దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. నాయనా ప్రభువా, ఇశ్రాయేలు ఈ మాట వినుమా ద్వితీయోపదేశకాండం మేము చూస్తున్నాం. అవును తండ్రి, పిల్లలకు క్రమం నేర్పించడానికి వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, వారు నడిచినప్పుడు దేవుని వాక్యం వారికి చెవులకు వినబడే రీతిగా వారు బోధించే ఆ బాధ్యత కూడా తండ్రులకు ఉన్నదని మేము చూస్తున్నాం. ఒక బాధ్యత గల తండ్రిగా, కుటుంబాన్ని ప్రేమించే తండ్రిగా, కుటుంబం కొరకు ప్రయాసపడే తండ్రిగా, కుటుంబాన్ని పరిశుద్ధ మార్గంలో నడిపించే తండ్రులుగా మీరు వారిని ఆశీర్వదించి నీ ఆత్మను వారి మీద కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని మెండుగా దీవించును గాక. యునైటెడ్